ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలంటే పేరు మారిస్తే బతుకులు బాగుపడతాయని ప్రవచనకర్త అంటున్నారు. ఎన్టీఆర్ ఆశయాలు అంటున్నారు. ఎన్టీఆర్ ఆశయాలు ఏందో మరి ఎంతవరకు వాస్తవం, ఎందుకు ఆయన మరి కొంతమంది అడుగుతున్నారు, మరి తెలుగునాడు అంటే తెలంగాణని కూడా మళ్ళీ కలపమని అడుగుతావా, మరి అడగండి మీరు, ఎందుకు అడగలేదు, అట్లాగే ఈ లడ్డూ మీద ఎందుకు మాట్లాడలేదు, ఇటువంటి విషయాలు మాట్లాడకుండా డైవర్షన్ రాజకీయం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ప్రవచనకర్తలు ఈ రాజకీయాల్లో వ్యాఖ్యలు చేయడం ద్వారా వివాదాస్పదలు అవుతున్నారా తిలక్ గారు? లోడ రాజుల పరిపాలనలో భజనకారులు ఉండేవాడు ఆస్థానంలో. ఎక్కడ రాజుల పరిపాలన ఓకే. ఈయన ధోరణి ఎలా ఉందని ఎన్టీ రామారావు ఆశయం అని చెప్పి తెలుగు అనే రావాలంటాడు. ఎన్టీ రామారావు ఆశయాలు చాలా ఉన్నాయి, వాటిని చంద్రబాబు నాయుడు పాత వేసిన ఆశయాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడకుండా ఇప్పుడు ప్రజలకి ఏమైనా కూడు పెడుతుందా తెలుగునాడు అని మారిస్తే ఏంటో బతుకులు బాగుపడతాయి అంటున్నాడు. మరి ఆయన ఎట్లా కనిపెట్టాడు, వాడు కడుపు నింపుతుందా? ఆయన ఏదో ప్రవచనాన్ని చెప్పుకోక ఈ రాజకీయాల గురించి ఆయనకి ఎందుకు? ఎన్టీ రామారావు ఆశయాలు, చంద్రబాబు నాయుడు గొప్పతనం ఇవన్నీ ఆయనకి ఎందుకు? ప్రజలకు సంబంధించిన ప్రజలకు మేలు చేసే పనులు ఏమైనా ఉంటాయి చెప్పాలి తప్ప వీటి వలన ఏమిటి ప్రయోగం, ఏమిటి ప్రయోజనం వల్ల ఇవన్నీ వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి ప్రాపకం సంపాదించడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది అది మంచిది కాదు. ఇది ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి ఏదో ఒక కొత్త వివాదం రేపడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం. అయితే అటువంటిప్పుడు లడ్డూ ఇష్యూలో మాట్లాడుండొచ్చు కదా, ఇట్లా తప్పు అట్లాంటివి మాట్లాడమాకండి, మేమందరం కూడా తిన్నాం 5 ఏళ్ళు, అట్లాంటి ఇబ్బంది ఏమి రాలేదని చెప్పుండొచ్చు కదా. ఎవరు వీళ్ళిద్దరూ చెప్పినట్లేరు కదా, చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ ఇద్దరు చెప్పుంటే వాళ్ళు గొప్పవాళ్ళుగా మనం పరిగణించవచ్చు. గొప్ప స్థాయిలో మంచి వాగ్దాటి, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏది వాళ్ళ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో అనవసరంగా మాట్లాడకుండా, కొన్ని అవసరమైనప్పుడే మాట్లాడకపోవడం, అనవసరమైన విషయాలు ప్రస్తావన తీసుకురావడం, వాడికి సంబంధం లేని విషయాలు మాట్లాడడం వల్ల వివాదం రేపడం, ఇది కేవలం ముఖ్యమంత్రి ప్రాపకం సంపాదించడానికి తప్ప మరొకటి అని నా అభిప్రాయం. మరొకటి కాదండి, నా అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్తాను. ప్రత్యేకించి పేరు మార్చాల్సిన అవసరం లేదంటారు మీరు? ఏముంది, ఇప్పుడు ఏమన్నా కడుపు నిండిద్ది ప్రజలకి? ఏమన్నా సమస్యలు ఉన్నాయి. కడుపు నింపాలంటే, బతుకులు బాగుపడాలంటే మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయండి అని అన్ని రాజకీయ పార్టీలు అడగండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళని అడగండి, తప్పు లేదు. కానీ పేరు మారిస్తే బతుకులు బాగుపడతాయని గరికపాటి గారు ఆయన ప్రవచనాల్లో ఏ రకంగా చెబుతారో అర్థం కాదు. రైట్, రాంభూపాల్ గారు మీరేమంటారు? ఇప్పుడు ఉన్న సమస్యలే అగ్నిగుండం లాగా రోజు సమస్యలు, రోజుకో డైవర్షన్ పాలిటిక్స్, రోజు కొత్త కొత్త వివాద అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో మనం చూస్తున్నాం. మళ్ళా ఇప్పుడు తిరిగి కొత్త సమస్యలు తీసుకురావడానికి కారణం ఏమిటో, దాని వెనక రహస్యం ఏందో, అసలు ఈ రకమైన చర్చలు లేవనెత్తడం వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం చాలా ఆసక్తికరం. ఎందుకంటే గరికపాటి గారి లాంటి వాళ్ళకు ఫాలోయర్స్ ఉన్నారు. సహజంగానే వారు చెప్పేటువంటి కొన్ని మంచి సూక్తులు కావచ్చు, లేదా ఆయన చెప్తున్నటువంటి కొన్ని ప్రవచనాలు సహజంగా కొన్ని తరగతుల్ని, కొంతమంది ప్రజల్ని ప్రభావితం చేస్తుంటాయి. అట్లాంటి వ్యక్తులు హితానికి సంబంధించి, సమాజ అభివృద్ధికి సంబంధించి మంచి విషయాలు చెప్తే అభ్యంతరం లేదు. కానీ రాజకీయాలలో ఎవరో అభిప్రాయాలే తమ నోటి ద్వారా చెప్పించుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతుందో మరి ఆయన చెప్పాలి. ఈరోజు తెలుగునాడు ఏర్పాటు చేసినారనుకో, తెలుగు ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? అసలు తెలుగు ప్రజలు అందరం ఒక చోట లేం కదా, 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. అమరావతి నిర్మాణం పరిస్థితి ఏమిటో మనం చూస్తున్నాం. రెండో వైపు రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆదాని ప్రదేశ్ గా మారుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కొత్త కొత్త వివాదాలు తీసుకొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రోజు కొత్త వివాదంలో రాష్ట్ర ప్రజలు ఇరుక్కుపోతున్నారు. నిన్నగాక మొన్న చూసినాం కల్తీ పాల గురించి జరుగుతున్న సంఘటన, ఇప్పటికీ ఇంకా మరణాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా బాణసంచ కార్మికులకు సంబంధించి ఇట్లాంటివి ఏమైనా మాట్లాడండి. ప్రభుత్వానికి మీకున్న పవర్ ను ఉపయోగించి ప్రభుత్వానికి ఇట్లాంటి చర్యలు చేయొద్దా? ఇవి అన్యాయము, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేదా సున్నితమైన మత విషయాల్ని రాజకీయాల్లోకి వాడొద్దని చెప్తే అది ప్రజలకు, సమాజానికి ఉపయోగపడుతుంది. అవి వదిలేసి అసలు తెరవాల్సినప్పుడు నోరు తెరవకుండా, తెరవకూడనప్పుడు నోరు తెరవడం అనేది ప్రభుత్వాలకు అది సరైనది కాదు. ఆ రకంగా తెరవడం వల్ల వాళ్ళ విలువ కోల్పోతారు. ఎందుకంటే సమాజంలో వారికంటూ ఒక గౌరవం ఉంటుంది. ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేక తరహాల సమాజంలో కొన్ని ప్రత్యేక తరగతుల్లో కొన్ని గుర్తింపులు ఉంటాయి. ఆ గుర్తింపులు ఏ ప్రయోజనం కోసమో మనం పనంగా పెట్టుకుంటే అల్టిమేట్ గా వ్యక్తిత్వం దెబ్బతింటుంది, సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. ఈరోజు తెలుగునాడు అనేటువంటి రాష్ట్రం ఎన్టీ రామారావు గారి కంటే ముందే, ఇంతకుముందు మిత్రుడు ఎవరో సోషల్ మీడియా మిత్రుడు వీడియో చూపించారు. మీరు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆంధ్ర అనే పదం గ్రంథాల్లో మనకు కనపడుతుంది. చాళుక్య రాజులకు అంతకుముందు నుంచి కూడా మన రాష్ట్రంలో చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ అనే ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి పదం ఉంది. ఇప్పుడు కొత్తగా ఎందుకు తీసుకొస్తున్నారో ఈ వివాదాన్ని మన అర్థం కాదు.
అంటే ఒక సమస్యను పరిష్కరించేది మరో సమస్యను సృష్టించుకునేటువంటి ధోరణిలో ప్రభుత్వం ఏ రకంగా ఉందో ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం యొక్క ప్రాపకం పొందడానికి ఇట్లాంటి ప్రకటనలు వస్తున్నాయేమో అనిపించే అనుమానాలు కలుగుతాయి. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి, నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ అంటే తెలుగు భాష పట్ల లేకపోతే ఆ సాహిత్యం పట్ల వారికి ఉన్నంత లోతు, వారికి ఉన్నంత అవగాహన లేదు కానీ, బట్ తెలుగు సాహిత్యానికి కృష్ణదేవరాయలు చేసిన దీనికోసంగా మనం ఆయన్ని తెలుగు భోజుడు అన్న, ఆంధ్ర భోజుడు అన్నాం. అవును, ఆంధ్ర భోజుడు అంటారు. ఆ? అవును. సో ఆనాటి మహాకవులు, మేధావులు ఆయన్ని ఆంధ్ర అనే పదాన్ని తెలుగులో రీప్లేస్ చేసి మాట్లాడాలనే థాట్ వాళ్ళకి ఆ రోజు రాలా. అవును. వాళ్ళు ఆంధ్ర భోజుడుగానే సంపాదించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం బాగుపడాలంటే జరుగుతున్న అవకతవకలు ఏదన్నా ఉంటే ఇట్లా కాదు, ఇట్లా జరిపించండి అని ఆ మంచిని ప్రవచించాల్సిన వాళ్ళు. రామారావు గారు డెఫినెట్ గా తెలుగు ఖ్యాతి కోసం చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ ని తెలుగునాడుగా మార్చాలనుకున్నారని ఎక్కడా కూడా నేనైతే వినలేదు. మరి సీనియర్ పాత్రికేయులుగా మీరు అది ఎక్కడన్నా చూసారో నాకు తెలియదు కానీ అది నేను ఎక్కడా వినలేదు. అంటే ఇక్కడ అంటే కొందరు సోషల్ మీడియాలో ఏం పెట్టారంటే తెలుగు అంటే తెలుగుదేశం కోసం, నాడు అంటే మహానాడు కోసం అని ఇట్లా ఆయన మాట్లాడారేమో అని కొందరు వ్యాఖ్యానాలు చేశారు. ఇంకొక విషయం సార్, తెలుగు భాష పట్ల ప్రేమాభిమానాలు అంతరించిపోతున్నాయి, భాషని కాపాడాలి అనేది అంతర్లీనంగా ఒకవేళ నిజంగా మనం పాజిటివ్ గా అంటే అర్థమే ఆయన ఆలోచనే కనుక అయ్యుంటే దానికి కావాల్సిన విధంగా రాష్ట్రం మొత్తం ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మొత్తం అన్ని స్కూళ్లలో కూడా ఇదిగో ఈ రకంగా చేస్తే బాగుంటది అనేది ఏదైనా ఒక మంచి సూచన ఇవ్వచ్చు. కానీ వీళ్ళు తిప్పి అక్కడ తీసుకొస్తారంటే మళ్ళీ గవర్నమెంట్ బడుల దగ్గర తెలుగు నిలబెట్టాలనే దగ్గరికే తీసుకొస్తారు సార్ వీళ్ళ ఆలోచన అంతా. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం గుర్తు చేయాలి. రాజకీయాల్లో ఈయన అట్లా అప్పుడప్పుడు వేలు పెట్టి అనవసరంగా ఇది చేసుకుంటాడంటానికి జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకూడదని అనుకున్నారు. జగన్ గారు వెళ్ళరా, ఎన్టీ రామారావు అంతటి వాడే వెళ్ళాడు అపోజిషన్కి వెళ్తే అని అన్నారు. ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి వెళ్ళని విషయం ఆయనకి గుర్తులేదేమో, చంద్రబాబు గారు వెళ్ళని విషయం ఆయనకు గుర్తులేదేమో, జగన్ గారిది మాత్రం గుర్తుంది. సో ఇటువంటి అప్పుడు సహజంగానే ఆయన మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి లేదు, మనకు తమిళనాడులో చూసుకున్నప్పుడు జయలలిత కొన్ని రోజులు వెళ్ళలేదు, కరుణానిధి వెళ్ళలేదు. అవి వాళ్ళ రాజకీయ అంశాలు కదా, ఈయనెందుకు జోక్యం చేసుకోవడం. విషయం చెప్పాలి సార్, ఒక 2 ఏళ్ల క్రితం ఈయన ప్రవచనం చెప్తూ అసలు మోడీ ఈ దేశాన్ని కాపాడడానికి ఉద్భవించాడు, ఇక అతను లేకపోతే ఈ దేశం ఏమైపోద్దు, మోడీ లేకపోతే ఈ దేశం ఇంకా ఈ దేశమే నిలబడదు. గతంలో 50-60 సంవత్సరాల పాటు ఈ దేశం ఏమైపోయిందో మనం చూసాం. అంటే స్వాతంత్రం తెచ్చిన వాళ్ళతో సహా అవమానించే రీతిలో ఆయన మాట్లాడడం అనేది మన భజన ఆలోచన యొక్క దీన్ని మనకి డెఫినెట్ గా ఎవరి గొప్పతనం వాళ్ళకి ఉంటుంది కదా. జవహర్లాల్ నెహ్రూ ఆ రోజుల్లో చేసిన గొప్పతనం ఆ రోజున్న పరిస్థితిని బట్టి ఆయన చేశాడు. ఎవరి గొప్పతనానికి వాళ్ళకి ఇస్తే పర్వాలేదు కానీ మిగతా వాళ్ళందరూ అవమానించే విధంగా ఇప్పుడు వాళ్ళని పొగిడితే సహజంగానే అనుమానం. గతంలో వాళ్ళంతా నాశనం 60-70 ఏళ్ళు నాశనం చేసేసాడు, ఇక భవిష్యత్తులో మోడీ అంటే ఇప్పుడు సరే దానికి రకరకాల కారణాలు ఆపాదించే అవకాశం ఉంటుంది అనుకోండి. అది ఎంతవరకు సమంజసం. డెఫినెట్ గా ఆయన యొక్క జ్ఞానానికి నేను నమస్కారం పెడతా గానీ ఈ రకమైన కొన్ని మీరు అనుసరిస్తున్న భజన విధానాలు డెఫినెట్ గా బాధిస్తాయి జనాన్ని. రైట్. రామస్వామి గారు నల్గొండ నుంచి. రామస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, మీకు రాంపాల్ రెడ్డి గారికి నమస్కారం. ఓకే. చంద్రబాబు నాయుడు అంగన్వాళ్ళ స్కూళ్ళను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే గుర్రాలతో దొక్కించిన వాడు. కనీసం వైసీపీని నమ్మకుండా వాళ్ళ మాటలు నమ్మి మొన్న అధికారం చేతికి ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినాక పరిణామం చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నచ్చేట్ల ముస్తాడు సార్. అది ఆయన ఎప్పటికైనా అసలు ఈ సిపిఎం వాళ్ళు కూడా సారు ఆంధ్రప్రదేశ్ లో కనీసం రెడ్ బుక్ పట్టుకొని ఇల్లు కూర్చుడు, మర్డర్లు చేసుడు ఇవన్నీ చేసినా కూడా ఎన్నడూ వీళ్ళు ఖండించారు సార్. ఎందుకు సార్ ఇది? అట్లా కాదులే, ఖండించకుండా ఎందుకుంటారులే కానీ. రాజగోపాల్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజా ఉద్యమాలు చేసి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు ఎండగడితే తప్ప. ఓకే, రైట్. ఓకే. తెలుగునాడు ఆంధ్ర ఈ వివాదాన్ని ఎందుకు కొత్తగా తీసుకొస్తున్నారు గరికపాటి గారు? సార్, ప్రవచనకర్తలు
రాజకీయాలు జోలికి వెళ్తే వాళ్ళ గౌరవం పోతుంది సహజంగా. ఇప్పుడు వాళ్ళు సమాజానికి ఒక హితవు పలికేవాళ్ళు, సమాజానికి ఒక దశ మరి చూపించాల్సినటువంటి ప్రవచనకర్తలు సమాజంలో మరి ఇలాంటి విషయాలని లేవనెత్తి వివాదాలకి దారితీసేటువంటి పరిస్థితి మంచిది పద్ధతి కాదు అది. దీన్ని బట్టి గరికపాటి గారి యొక్క అది వింతపోకడ ఆయన మాటల్లో చూస్తూ ఉంటే దాని వెనకాల కూడా ఒక అదృశ్య హస్తం, ఒక పెద్ద హస్తం ఉంది ఈయన మాటల్లో అనిపిస్తూ ఉంది. రాజకీయాల్లో ఖచ్చితంగా ఏదో ఒక హస్తం పనిచేస్తుంది కాబట్టి ఆయన ఈ అంశాల మీద రావడం జరిగింది. అప్పుడప్పుడు అంశాలను గురించి ప్రస్తావిస్తుంటారు. కానీ నేను ఒకటి అడుగుతాను, ఒకవేళ ప్రజాహితం కోరేటువంటి వ్యక్తి అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అనేక సమస్యల పట్ల ప్రజల పక్షాన మాట్లాడాలి. ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా ప్రజలు వ్యతిరేకం చేస్తుందో, ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, ప్రజా వ్యతిరేకం చేస్తుందో మాట్లాడాలి. మరి ఈరోజు ఉన్నటువంటి కూటమిలో అన్ని అరాచకాలు, మహిళల మీద దాడులు, లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, దోపిడీలు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడకుండా రాష్ట్రాన్ని పేరు మార్చాలా అంటే ఇప్పుడు తెలుగునాడు అన్నాడు, కొద్ది రోజుల తర్వాత దాన్ని రూపాంతరం చెంది తెలుగుదేశం అవుతుంది. ఇక ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఇన్నర్ మీనింగ్ ఇంకొంటుంది. దీన్ని ఎక్స్పోజ్ చేశారు. ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో మరి ఈ రాష్ట్రం తెలుగుదేశం అని ఎందుకు పెట్టేది? అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి పేరే ఆంధ్రలో ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి పేరనే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని తీసుకొస్తారు ఇప్పుడు. కాబట్టి ఇలాంటి అంశాలు నేను ఒకటే కోరుతున్నానండి, ఏదైనా కూడా సమాజ హితం కొరకే ఇప్పుడు ఉన్నటువంటి అపచారంగా జరుగుతూ ఉంటే ఎన్నడన్నా ఒక్కసారి మేము 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడ అట్లాంటిది ఏమి లేదు ఉందని అనిపిస్తే అప్పుడేమైనా చెప్పాము, అయ్యేమి లేదు కదా, చెప్పలేదు. ఇప్పుడు ఇటువంటి విషయాలు అనవసరంగా తీసుకొచ్చి గందరగోళం చేయాలనే ప్రయత్నం. తిరుమల లడ్డు గురించి చిన్న మాట కూడా మాట్లాడలేదు, దాన్ని ఖండించాల. 1000 కాళ్ళ మంటపం కూల్చేసిన సందర్భంలో ఒక మాట మాట్లాడాల. లేదా విజయవాడ పట్టణంలో 42 గుడుల్ని కూల్చేస్తున్న పరిస్థితులు, రోడ్లు వైండింగ్ కోసం ఆ రోజు వీళ్ళు మాట్లాడలా. ఇప్పుడు పెద్ద మనుషుల్లాగా ఇవన్నీ ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. రైట్. కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నమస్కారం. అది మన గరికపాటి గారు మాట్లాడింది తెలుగునాడు మార్చాలి అనే ఉద్దేశంతో. ఇప్పుడు మనకు ఇది ఆంధ్ర అనేది చాలా ప్రాచీనం నుంచి, ఎందుకంటే మన తిక్కన్న, నన్నయ్య, ఎర్రాప్రగడ మహాభారతాన్ని అనువదించినప్పుడు ఆంధ్రీకరించారు అన్నారు కానీ తెలుగులో రాశారని ఆయన చెప్పలేదు. కరెక్ట్, బాగా చెప్పారు. ఆంధ్రీకరించారని రాశారు. అట్లనే ఈయన మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఏముంటే వాళ్ళు ఉంటే మన ఉండకూడదు అన్న రూల్ ఉందా? లేకపోతే మన ఆంధ్రాలో మన హిందీ మాట్లాడుతున్నావా? వాళ్ళు ఆ ప్రదేశం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా తెలుగు మాట్లాడుతున్నారు అక్కడ ఏమన్నా? అసలు కనీసం మోగాలకి బోడిగుండు ముడేసినట్టు దానికి దీన్ని కంపారిజన్ ఇస్తారు. అంత మేధావులు, అంత ప్రవచనకర్తలు, ప్రజలను ప్రభావితం చేసి అనే ఫీలింగ్ లో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడతాము కేవలం రాజకీయ దురుద్దేశంతో అంటే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లా, జనాల్లో ఇట్లా మాట్లాడితే వాళ్ళ ప్రభావం తగ్గుతుంది రాను. కనీసం వాళ్ళు చేసేదానికి శానిటీ వాళ్ళు తెచ్చుకోవాలే తప్ప వాళ్ళు చేసే ప్రవచనాలకి శానిటీ వాళ్ళంతా వాళ్ళే తగ్గించుకుంటారు. ఇది మరి ఏ కాలంలో ఇట్లా స్టార్ట్ అయిందో ఇదంతా చెప్తూనే లడ్డు మహిమ సార్, ఇది మొత్తం లడ్డు మహిమ. ఎప్పుడైతే వాళ్ళు లడ్డు గురించి తప్పుగా మాట్లాడారో ఆ ఇంపాక్ట్ అనేది 1 by 1 అన్ని రాష్ట్రంలో చూపిస్తానే ఉన్నాయని నా అభిప్రాయం సార్. చాలా దురదృష్టకరం, ఇలాంటి వాళ్ళు మాట్లాడడం చాలా దురదృష్టకరం. రైట్. అందరూ చాలా గౌరవంగానే మాట్లాడుతున్నారు గరికపాటి గారి గురించి, దాని వరకు అభ్యంతరం లేదు. కానీ ఆయన వైఖరిలో ఏదో అనుమానాస్పదంగా ఆయన ఏదో తెలుగుదేశం మద్దతుదారుడు గాను లేకపోతే చంద్రబాబు గారి మద్దతుదారుడు గాను ఉండదలిస్తే కూడా తప్పేం కాదు, ఓపెన్గా చెప్పేయండి, తప్పేం కాదు. కానీ ఈ అనవసరమైన రాజకీయాలు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదన్నది ఎక్కువ మంది ఫీలింగ్. పైగా ప్రత్యేకించి ఇప్పుడు కోటిరెడ్డి గారు చెప్పినట్లు ఆంధ్ర పదం ఎప్పటి నుంచి వచ్చింది అనేది కూడా వారికి తెలియని విషయం కాదు. మరి ఎందుకు ఇది పెట్టారన్నది చర్చనీయాంశంగా ఉంది. మరొకరు పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్తే. నమస్తే సార్ అందరికి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం ఆంధ్ర మహా విష్ణువు అనే ఒక దేవాలయం ఉంది సార్. అవును, ఉంది. అది చాలా పురాతనమైంది. ఆనాడే ఆంధ్ర మహావిష్ణువు అనే పేరు పెట్టారు. అవును. దీన్ని ఇప్పుడు మళ్ళీ మీరు తెలుగునాడని పెడితే తెలుగు మహావిష్ణువు అని పేరు మార్చుకోవాలి మనం ఇప్పుడు. నెక్స్ట్ తిరుపతిలో వెంకన్న చౌదరి చేశారు. ఇక్కడ కూడా ఆంధ్ర మహావిష్ణువు కూడా ఆంధ్ర మహావిష్ణువు చౌదరిని కూడా చేసేదానికి ఎన్ని పన్నాగాలు. ఏదో సార్ బిఆర్ నాయుడు కాపాడటానికి కోసం సార్ ఇదంతా కూడా.